హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇవాళ కొత్త కుచ్చుల మోడల్ చూపిస్తానండి. కలర్స్ వచ్చేసి థ్రెడ్, రాయల్ బ్లూ కలర్ అండ్ డార్క్ పింక్ కలర్ యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ ట్యాజిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. బీడ్స్ వచ్చేసి ఈ డ్రాప్ షేప్ బీడ్స్ ఒకటి, ఈ డిజైనర్ బీడ్స్ అండ్ ఈ పర్ల్స్, ఈ స్క్వేర్ షేప్ కూడా యూస్ చేస్తున్నానండి. బ్రైడల్ డిజైన్లా చేస్తున్నాను. అండ్ ఈ స్మాల్ 0 సైజ్ బీడ్స్. ఓకేనా. ఈ బీడ్స్ అని అటాచ్ చేయడానికి 4 స్టాండ్స్ శారీ కలర్ థ్రెడ్ అనమాట. ఫస్ట్ నాట్ వేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఈ డిజైనర్ బీడ్, తర్వాత స్క్వేర్ షేప్ ఉంది కదా, ఇదిను అండ్ ఈ పర్ల్ ఇట్లాగనమాట. ఫస్ట్ ఎక్కిచ్చేసుకున్నాం. ఓకేనా. తర్వాత ఈ డ్రాప్ షేపు, ఈ స్మాల్ 0 సైజ్ ఉన్నాను కదా, ఈ బీడ్ కూడా ఎక్కించుకున్నాం. తర్వాత ఈ గోల్డ్ బీడ్ వదిలేసి దీంట్లోంచి థ్రెడ్ పైకి తీసుకోవాలి. అన్నిట్లోంచి చూసారా ఎట్లా ఉందో, హ్యాంగింగ్ లాగా నాట్ వేసేసుకోవాలి. చూసారా ఎంత అందంగా ఉందో డిజైన్ అనేది. నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాట్ వేసుకుని ట్యాజిల్ పెట్టుకోవాలని చెప్పాను కదా, ట్యాజిల్ పెట్టుకో. రాయల్ బ్లూ కాంట్రాస్ట్ వేద్దాం. ఫస్ట్ రాయల్ బ్లూ కలరు, తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్, ఈ పర్ల్, తర్వాత డ్రాప్ షేపు, స్మాల్ బీడ్. ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా గోల్డ్ బీడ్ వదిలేసి దీంట్లోంచి థ్రెడ్ తీసుకోవాలి లోపలికి. మనం కరెక్ట్గా అట్లా తీసుకుంటే చూసారా ఎంత అందంగా ఉందో డిజైన్ అనేది. గ్రాండ్గా చాలా బాగుంటుంది ఈ డిజైన్ మాత్రం. ఒకసారి ట్రై చేసి తప్పకుండా. తర్వాత ఇంకొక ట్యాజిల్ వేద్దాం. ఇలా గ్యాప్ తీసుకుని నాట్ వేసుకుంటే మనకు కరెక్ట్గా కనిపిస్తుంది డిజైన్ అనేది చక్కగా అనమాట. పింక్ కలర్ తీసుకుంటున్నానండి. డిజైన్ అనేది క్లారిటీగా ఉంటుంది అనమాట. చూసారా 2 కలర్స్ యూస్ చేసేసరికి ఎంత అందంగా వచ్చింది డిజైన్కి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొకటి వేసి చూపిస్తానండి.
ఈ బీడ్ పెట్టుకోలేకపోతే కరెక్ట్గా నాట్ అనేది పడుతుంది. ఇదిగోండి డిజైన్ ఎలా ఉంటుంది. ఓవరాల్గా నేను మొత్తం చేసి చూపిస్తానండి మీకు ఓవరాల్ డిజైన్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత అందంగా ఉందో చూసారా. పింక్ అండ్ డార్క్ బ్లూ. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తే మన ఛానల్ అనేది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.